12CR is equal to 495. Find the possible values of R. సో 12CR అనేది 495గా ఇచ్చారు. సో ఆర్కి పాసిబుల్ అయ్యే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా 495ని ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టయితే 5 టేబుల్ తీసుకుందాం. సో 5 9 45. సో 4 రిమైనింగ్ ఉంటుంది, మళ్ళీ పక్కన 5 5 9 సో 5 × 99. సో ఈ 99ని మళ్ళీ మనం 11 9గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇంటూ 5. సో 12CR ఈజ్ ఈక్వల్ టు 11 × 9 × 5. సో మరి 12CR అంటే అర్థం ఏంటి? సో 12 ఇక్కడ అంటే n వాల్యూ 12గా ఉంది. n వాల్యూ 12గా ఉందంటే అర్థం ఏంటి? ఇటుపక్క కూడా దీన్ని మనం 12C అని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, 12CRగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అట్లా ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి పెద్ద నెంబర్ 12 ఉండాలి. ఓకే, సో అందుకోసం మనం దీన్ని అంటే ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ విత్ 12తో స్టార్ట్ అయ్యే విధంగా ఉండాలి ఇటుపక్క కూడా. సో అట్లా ఉంటేనే దాన్ని మనం 12CRగా మనం ఎక్స్ప్రెస్ చేయగలం. సో ఇటుపక్క 12 కావాలి కాబట్టి 12 × 11 × 9 × 5/12. సో వాల్యూ మారకుండా ఎన్ఆర్ని డిఆర్ని 12తో మల్టిప్లై చేసాం. సో మనకి ఇవి ఎలా ఉండాలి? ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్గా ఉండాలి. అంటే 12 తర్వాత 11 ఉండాలి, 11 తర్వాత 10 ఉండాలి, 10 తర్వాత 9, అట్లా కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ మధ్యలో గ్యాప్ అనేది రాకూడదు. సో మరి 12 తర్వాత 11 ఉంది, 11 తర్వాత 10 కావాలి, 10 లేదు, కానీ ఆ తర్వాత 9 ఉంది. సో మధ్యలో 10 అనేది ఒకటి మిస్ అయింది. ఆ 10 రావడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఎన్ఆర్ని డిఆర్ని 2 తోటి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో 12 × 11 సో 2తో ఇంటూ చేస్తే 2 5 10 × 9, ఇక్కడ మనకి 24 వస్తుంది. ఓకే, సో ఈ 24ని మళ్ళీ మనం ఇక్కడ ఎలాగైతే 4 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఉన్నాయో దీన్ని కూడా మనం అంటే ఇవి వరుసగా 4 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 4 ఫ్యాక్టోరియల్గా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. మరి 24 అంటే 4 ఫ్యాక్టోరియలే కదా. సో దాన్ని మనం 4 × 3 × 2 × 1. సో దీన్ని మనం ఇప్పుడు షార్ట్ కట్ ఉపయోగించి రాసినట్లయితే సో ఇక్కడ న్యూమరేటర్లో ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ విత్ 12, డినామినేటర్లో మళ్ళీ 4 3 2 1. సో దీన్ని మనం 12C4గా రాయవచ్చు. ఓకే, న్యూమరేటర్లో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది 12. సో దాన్ని మనం nగా తీసుకుంటాం. ఇది 4 ఉన్నాయి కాబట్టి సో 12C4. సో 12CR ఈజ్ ఈక్వల్ టు 12C4. మరి మనకి ఈ ఫార్ములా కూడా ఉంది, NCR ఈజ్ ఈక్వల్ టు NCn-R. ఓకే, ఈ కాన్సెప్ట్ను ఉపయోగించినట్లయితే ఈ 12C4ని మళ్ళీ మనం ఇంకొకలాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 12CR ఈజ్ ఈక్వల్ టు 12C4/R. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే NCR NCn-R 12C 12 - 4 అంటే 12C8. ఓకే, సో 12CR అనేది 12C4తో ఈక్వల్ అవుతుంది లేదా 12C8తో ఈక్వల్ అవుతుంది. సో కంపేరింగ్ R ఈజ్ ఈక్వల్ టు 4/8. సో అవి పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ R. థ్యాంక్ యూ.